ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా 2025. అద్భుతమైన కథనాలతో ఆసక్తికరమైన వీడియోలు అందించడం మన ఛానల్ లక్ష్యం. ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయగలరు, షేర్ చేసి సపోర్ట్ చేయగలరు. ఇక బెల్ ఐకాన్ ఆన్ చేసినట్లయితే నా వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు అందుతుంది. తర్వాత వచ్చే వీడియోలు మీరు చూసుకునే అవకాశం కలుగుతుంది. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే అంశం, సప్త చిరంజీవులు ఇంకా బతికే ఉన్నారా, ఉంటే వారెవరు, ఎక్కడ ఉన్నారు అనే ఈ అంశం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. హిందూ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్న ప్రకారం 7 వ్యక్తులు సప్త చిరంజీవులు అని తెలుస్తున్నది. ఫ్రెండ్స్, ఇక్కడ చిరంజీవి అంటే మరణలేని వ్యక్తి అనే అర్థం, అది గమనించగలరు. భూమి మీద ఇంకా సప్త చిరంజీవులు బతికే ఉన్నారు అని పురాణాలు చెప్తున్నాయి కదా. అయితే ఆ 7 వ్యక్తులు ఎవరు, ఇంకా బతికే ఉంటే ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు, అసలు వారు చిరంజీవులుగా మారడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. 7 సప్త చిరంజీవులతో పాటు మార్కండేయుడు, నారదుడు, తుంబురుడు, ధ్రువుడు కూడా చిరంజీవులే అని పురాణాలు చెబుతున్నాయి. మొదటగా సప్త చిరంజీవులు ఎవరు అన్న విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సప్త చిరంజీవులు ఎవరు అంటే, శ్రీకృష్ణుని శాప ప్రభావంతో అశ్వత్థామ, వామనుడి ఆగ్రహం కారణంగా బలిచక్రవర్తి, లోకహితం కొరకు వ్యాసుడు, శ్రీరామ భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహం పొంది విభీషణుడు, విచిత్ర జన్మ వలన కృపాచార్యుడు, గొప్ప తపస్సంపన్నుడైన కారణంగా పరశురాముడు సప్త చిరంజీవులు అయ్యారని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. అయితే ఈ సప్త చిరంజీవులకు ఉన్న నేపథ్యం ఏమిటి, వారు సప్త చిరంజీవులు ఎందుకు అయ్యారనేది సంక్షిప్తంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అశ్వత్థామ, ఇతను ద్రోణాచార్యునికి కుమారుడు. ద్రోణాచార్యుడి బ్రాహ్మణి అయిన కృపాచార్యునికి మేనల్లుడు కూడా. బలిచక్రవర్తి, ఇతను ముల్లోకాలను జయించిన దానవ చక్రవర్తి. ప్రహ్లాదుడికి మనవడు, వీరోచనుడి కుమారుడితడు. హనుమంతుడు, అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి ఇతడు. రామకార్యం కోసం సముద్రాన్ని లంకించిన గనుడు, సీతమ్మ వారి జాడను కనుక్కున్న గొప్ప శ్రీరామ భక్తుడు మన ఆంజనేయ స్వామి. విభీషణుడు, రావణాసురుడికి తమ్ముడు. అపహరించి తెచ్చిన సీతమ్మ వారిని తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చిన వ్యక్తి, అన్న చేత లంక నుంచి గెంటివేయుడైన వ్యక్తి, చివరికి రాముని పక్షాన నిలిచి శ్రీరాముడిని గెలిపించిన గొప్ప వ్యక్తి. కృపాచార్యుడు, కౌరవ పాండవుల కులగురువు, ద్రోణుడికి బహుమరిది. కురుక్షేత్ర యుద్ధంలో బతికి బట్టకట్టిన అతి కొద్ది మంది కౌరవపక్ష యోధుల్లో మేనల్లుడు అశ్వత్థామతో పాటు కృపాచార్యుడు కూడా ఒకరు. పరశురాముడు, విష్ణుమూర్తి అవతారం, జమదగ్నికి కొడుకు. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని 100 మంది తమ్ములని చంపి మళ్ళీ వారిని బతికించమని తండ్రిని అడిగి వరంగా పొందిన గొప్ప వ్యక్తి. వ్యాసుడు, భారత భాగవత గ్రంథాలను రచించిన వ్యక్తి. వశిష్ఠ మహర్షి ముని మనవడు, శక్తి మహర్షి మనవడు, పరాశరుని కుమారుడు, భీష్మునికి వరుసకు అన్న. వీరు 7 సప్త చిరంజీవులని పురాణాలు చెబుతున్నాయి. అయితే మహాశివభక్తుడైన మార్కండేయుడు కూడా శివానుగ్రహంతో చిరంజీవి అయ్యాడని, అతనితో కలిపి అష్టచిరంజీవులని కూడా చెబుతున్నాయి పురాణాలు. అయితే ఈ 8 మందితో పాటు నారదుడు, తుంబురుడు, ధ్రువుడు కూడా చిరంజీవులే అని కూడా పురాణ కథనాల ప్రకారం మనకు తెలుస్తున్నది. వీరందరూ చిరంజీవులుగా మారడానికి గల కారణాలను కూడా పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ కథనాలు ఏమిటో తర్వాత వచ్చే భాగాల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు సప్త చిరంజీవుల గురించి, వారి నేపథ్యం గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నా మిగతా భాగాల్లో వారిని గురించిన సమాచారం తెలుసుకుందాం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు, లైక్ చేసి కామెంట్ చేసి సహకరించగలరు. నేను మీ గోల. థ్యాంక్ యూ. సెలవు.